హాయ్ గైస్, ఈరోజు జనవరి 26, 2024 మనాలిలో అయితే ఫస్ట్ టైం స్నోఫాల్ అయితే అవుతుందన్నమాట. ఏం బ్రో మీ లెక్క ఈరోజు? బ్రో బాగుంది, మాకు ఈ రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొంచెం ముందు వస్తుంటే ఇక్కడ హఠాత్ టన్నల్ దగ్గర కూడా స్నో వచ్చేది. అవును, కొంచెం లేట్గా వచ్చినాం, సో కొంచెం తగ్గిపోయింది. అయినా కూడా పర్లేదు, చాలా బాగుంది. ఇంకా పడుతుంది ముందు. వెనకాల చూడొచ్చు, వెనకాల చూడొచ్చు, చాలా బాగుంది వ్యూ. మనాలి యాక్చువల్గా మన గెస్ట్లు అయితే డైరెక్ట్ ఢిల్లీ నుంచి అయితే వచ్చారనమాట. మన టెంపో ట్రావెల్ అయితే ప్రొవైడ్ చేసాం ఢిల్లీ నుంచి. ఇదే వెహికల్. మన పేరు ఏంది బ్రో? రహీం. రహీం ఎక్కడి నుంచి? తెలంగాణ. మంచిర్యాల. మంచిర్యాల. మీరు కూడా అంతా తెలంగాణ. మహేష్ అన్న మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ట్రావెలింగ్ పరంగా, ఫుడ్ పరంగా తెలంగాణ ఫుడ్ చాలా బాగుంది. రిసీవింగ్ చాలా బాగుంది. మీ లక్కర్ స్నోఫాల్ కూడా ఉంది ఫుల్ గా అసలు. థ్యాంక్ యూ మహేష్ భాయ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. మన గెస్ట్లంతా వీలే అనమాట. ఇక్కడ స్నోఫాల్ అయితే అవుతుంది. వెహికల్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నాయి. మనం ప్రొవైడ్ చేసిన వెహికల్ వచ్చి ఢిల్లీ నుంచి ఇదే వెహికల్ అనమాట. మనకి లాస్ట్ టైం షిమ్లా ట్రిప్ కూడా ఇదే వెహికల్ తీసుకొని వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రిప్లో మొత్తం 13 మెంబర్స్ అనమాట. ఓన్లీ మనాలి ట్రిప్ ఇది. మనం ఇప్పుడు కోక్సర్కి అయితే వచ్చామన్నమాట. ఇంతకుముందు మీకు చూపించిన ప్లేస్ అయితే అటల్ టన్నల్. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ముందుకైతే వచ్చాం కోక్సర్కి. ఇప్పుడైతే స్నోఫాల్ అయితే అవుతుంది. మనం ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. చాలా బాగుంటుంది అన్నమాట లొకేషన్. అప్పుడు అక్కడికైతే వెళ్తాం నెక్స్ట్. మన వెహికల్ అయితే మనం అక్కడే పార్క్ చేసాం, అక్కడి నుంచి వెనకనమాట. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, కానీ లైవ్ స్నోఫాల్ అవుతుంది గాయస్. అసలు లక్ అనమాట. ఈరోజు వచ్చిన అందరికి ఫుల్ మస్తు. కోక్సర్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. ఫుల్ చూసారు కదా, దీనిపైన రోహతాంగ్ పాస్ అయితే ఉంటుంది. ఏం కనిపించట్లా, మొత్తం స్నో ఉంది ఫుల్గా. ఇలా మనాలిలో స్నోఫాల్ పడకపోవడం హిస్టరీలో చాలా సంవత్సరాలు అయిందంట జరిగి. మనకి మ్యాక్సిమం జనవరి 1st వీక్లో అయితే పడతా స్నో. ఇప్పుడు జనవరి 26, కానీ ఇప్పుడు కూడా ఇంకా హెవీ స్నోఫాల్ అయితే అవ్వలేదు. ఈరోజు స్నోఫాల్ అయితే అవుతుంది. 1 వీక్ కంటిన్యూగా స్నోఫాల్ అయిందన్నమాట. కాల 1 వీక్ పడితే అప్పుడు మనాలి మొత్తం స్నో అయితే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది గైస్ నాకైతే. మనకి సైడ్ వెళ్తే స్పిటి వ్యాలీ అనమాట. ఇక్కడైతే హెవీ స్నోఫాల్ అయితే అవుతుంది. ఇక్కడ రోహతాంగ్ పాస్, ఇటు పైన మౌంటైన్స్ పైన ఇక్కడ కూడా హెవీ స్నోఫాల్ అయితే అవుతుంది. ఇటు సైడ్ కూడా, అటు టన్నల్ సైడ్ కూడా స్నోఫాల్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా పెరిగిపోయింది స్నోఫాల్ అయితే. చూస్తారుగా మీకు కనిపిస్తుంది స్క్రీన్లో కూడా. వావ్, వేడిగా ఈ వెదర్లో మ్యాగీ తింటే ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. ప్రతి ఫుడ్ స్టాల్ కాడ అయితే ఫుల్ జనాలు ఉన్నారు. పని అది ఎక్కడికి వచ్చినా ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి, తర్వాత ఏదైనా లాగింగ్ చూడండి. ఇక్కడైతే మ్యాగీ చేస్తున్నారు. ఇక్కడైతే రోజు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సైడ్ ఏమో స్నోఫాల్ అవుతుంది. మనాలికి వస్తే ఇలా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి స్నోఫాల్లో వేడిగా మ్యాగీ తింటూ ఉంటే మస్తు మజా. మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇబ్బంది లేదు. మనకు ఒకసారి అయితే ఓపెన్ ఉంటుంది. మనాలికి వచ్చిన తర్వాత నా నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ అవ్వండి. మీకు బెస్ట్ ప్లాన్ చెప్తాను మనాలిలో ఎలా తిరగాలి, ఏ టైమింగ్ బాగుంటుంది అంతా. ఓకే, మనం మిగిలింది మొత్తం ఈక్వల్గా షేర్ చేస్తారు అనమాట. ఇది ఇక్కడ స్కీమ్. తక్కువ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి అలా చేస్తారు అనమాట. ఫుల్ మజా అసలు మ్యాగీ చేస్తాను. వేడిగా खड़े रह जाऊंगा. वो बहुत है. మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా వేడిగా అయితే టేస్ట్ చేద్దాం. వెయిటింగ్ వెజిటేబుల్ మ్యాగీ ఉంటుంది తింటే. అసలు మనకి మ్యాగీ చికెన్ బిర్యానీ కానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లైఫ్ స్నోఫాల్ తింటున్నాం కదా ఈ కోల్డ్ వెదర్కి. చాలా బాగుంది గాయస్. వావ్, స్నోఫాల్ అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువైంది అసలు. చూపిస్తా చూడండి,
చాలా ఎక్కువైంది స్నోఫాల్ ఇప్పుడు, ఇంకా విజిబిలిటీ ఇంకా తక్కువ అయిపోయింది అసలు. మనకి ఇటు సైడ్ అయితే విజిబిలిటీ చాలా తగ్గింది అనమాట. స్నోఫాల్ అయితే ఎక్కువ అవుతుంది, ఇటు కూడా ఎక్కువ అవుతుంది. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో. స్నో ఉంటే ఆ మాత్రం ఉండాలి గాయస్, ఇష్టం అప్పుడే వస్తారు జనాలు ఇక్కడికి. నేను వ్లాగ్ చేస్తూ ఉంటే ఇంకా ఈ మ్యాగీ జస్ట్ 2 minutesలో రెడీ అవ్వడం కాదు, చల్లారిపోతుంది 1 minute. అందుకని ఫస్ట్ అయితే మనం మ్యాగీ అయితే తిన్నాం. నేను నార్మల్గా అయితే మార్నింగ్ లేచాను అనమాట 6కి. మన గెస్ట్ అయితే వచ్చారు, వాళ్ళందరికీ వేడివేడిగా దోశలు అయితే వేయించాను. తినేసి తర్వాత వాళ్ళు కొక్సర్కి అయితే వెళ్ళాలి గెస్ట్లు. అప్పుడు నాకు కాల్ వచ్చిందనమాట, ఈరోజు స్నోఫాల్ అవుతుంది కొక్సర్లో అని చెప్పి. అందుకని చెప్పి ఇమీడియట్గా అప్పుడే జస్ట్ 1 minute రెడీ అయిపోయి వచ్చేసాను కొక్సర్కి. రావడం వల్ల ఈ మంత్లో జనవరిలో ఫస్ట్ స్నోఫాల్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. జనవరిలో కాదు 2024లో ఫస్ట్ స్నోఫాల్ మనాలిలో. మీకు ఎప్పుడో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. మనం స్నోకి వచ్చినప్పుడు, స్నో ప్లేసెస్కి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట. మనం స్నో ఉంది కదా అని చెప్పి అక్కడ కొండ మీద కొంతమంది అయితే ఉన్నారు, ఎక్కేస్తారు బైక్ ఎక్కేటప్పుడు ఈజీగానే. కిందకి దిగేటప్పుడు మనం వెయిట్ మొత్తం కాళ్ళ మీద పడి స్కిడ్ అవుతుంది అనమాట. జారి పడ్డామంటే అక్కడి నుంచి కిందకు వస్తాం. మీకైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. వీళ్ళైతే ఇప్పుడు కిందకి రావడానికి అరుస్తున్నారు భయపడి, ఎందుకంటే అక్కడ బ్లాక్ ఐస్ ఉంటుంది. కొంచెం స్కిడ్ అయినా అక్కడి నుంచి ఇలా కింద పడతాం. చూస్తారు కదా రాళ్ళు ఎలా ఉన్నాయో. ఖచ్చితంగా హెవీ ఇంజరీస్ అయితే అవుతాయి. మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ స్నో ప్లేసెస్లో మాత్రం ఉండాలి. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఐస్ అనేది స్నోఫాల్ పడకపోవడం వల్ల ఈ ఉన్న ఐస్ మొత్తం గట్టగట్టేసింది. మనకు చాలా స్లిప్పరీగా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ కూడా ఎలా వెళ్తున్నారు, భయంగా. పైకి వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్తారు, కిందకు వచ్చేటప్పుడు పోయి స్కిడ్ అవుతుంది, అప్పుడు భయపడతారు. కూర్చొని వెళ్తున్నారు చూడండి. అందుకని చెప్పి ఎప్పుడైనా కూడా ఈ స్లిప్పరీ ప్లేసెస్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం గడ్డలు కట్టేసాయి, వాటర్ ఫ్లో ఇటుపక్క అయితే మరీ ఎక్కువ, అసలు మామూలుగా లేదు. ఏమన్నా ఉన్నా గాయస్ లొకేషన్ అసలు మార్వెలస్, వింటర్ మార్వెలస్ మనాలి. ఒక్కటే మాట అంతే, మార్వెలస్ అనమాట. చూస్తారు కదా, ఇదే అనమాట కొక్సర్ టాప్ పీక్ ఫ్రోజన్ వాటర్ ఫాల్. ఎక్కడైతే చూస్తున్నారుగా ఎలా ఉందో ప్లేస్, అసలు మొత్తం వాటర్. ఇదే అనమాట టాపు. మనం అక్కడ వరకు అయితే ట్రెక్కింగ్ చేసి వెళ్ళొచ్చు. చూడండి పోలీసు వాళ్ళు పంపించేస్తున్నారు అక్కడ ఉండవద్దని చెప్పి, ఎందుకంటే స్కిడ్ అవుతుంది, చాలామంది పడుతున్నారు, అందుకైతే పంపించేస్తున్నారు. కానీ ఈ లొకేషన్ మాత్రం మార్వెలస్. వావ్, పైన స్నోఫాల్, ఫ్రోజన్ వాటర్ ఫాల్స్, కింద ఐస్ బర్ఫ్, అసలు ఈ హిల్ స్టేషను అసలు మార్వెలస్ గైస్. కొక్సర్ మాత్రం అసలు ద బెస్ట్ ప్లేస్ నియర్ మనాలి. యాక్చువల్గా మనకి స్నోఫాల్ పడితే స్నో పాయింట్లో స్నో యాక్టివిటీస్ అయితే ఉండవు, అందుకని చెప్పి ఈరోజు కొక్సర్లో ఎటువంటి స్నో యాక్టివిటీస్ అయితే లేవు. ఒకవేళ జిప్ లైన్, బంకీ రోపు ఇవన్నీ మనం సోలంగా వాళ్ళే చేసుకోవచ్చు యాక్టివిటీస్ చేయాలంటే. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఇంకా వెళ్ళి మన టూరిస్టులని వెతుక్కుందాం. మన గెస్టులను అయితే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఫోన్ చేసి ఇంకా వాళ్ళని కలిసి మళ్ళీ వ్యాన్లో తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వాళ్ళకైతే రేపు కసోల్ అయితే ఉంటుందన్నమాట. కసోల్కి వెళ్ళేసి ఎల్లుండి మనాలికి వెళ్ళిపోతారు. అరౌండ్ ఒక 13 పీపుల్స్ అయితే వచ్చారు. మనం డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వాళ్ళకైతే వెహికల్ అయితే ప్రొవైడ్ చేసాం, ప్రైవేట్ వెహికల్ అనమాట. మనం ఢిల్లీలో పికప్ చేసుకున్న వాళ్ళని మనాలి తీసుకొని వచ్చి మనాలిలో మొత్తం సేమ్ వెహికల్ సైట్ సీయింగ్ చూపించేసి రిటర్న్ మనకు తీసుకెళ్తాం. అది ఒక్క ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మనం ఉన్నాం కదా. స్నోని అయితే ఫుల్గా అయితే దిగేస్తాం. ఇప్పుడు నేను నెక్స్ట్ రిటర్న్ అయితే వెళ్తున్నాను అనమాట. సోలం వెళ్ళి రిటర్న్ సోలాకి వెళ్ళేసి అక్కడైతే మనం జిప్ లైన్ అయితే చేసి నెక్స్ట్ మనాలికి అయితే వెళ్తాం. లొకేషన్ చూస్తారో చాలా బాగుంది ఇక్కడ ఆపోజిట్లో.